శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2025 సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన కార్తీక అమావాస్య. ఇక ఈ కార్తీక అమావాస్య నుంచి కూడా దీపావళి పర్వదినాన్ని దేశ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈ కార్తీక అమావాస్య నుంచి కూడా రాశి చక్రంలోని 6వ రాశి అయిన కన్యా రాశి వారికి మాత్రం వారి జీవితంలో మునుపెన్నడూ ఊహించని 4 పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఇక ఈ 4 పెను మార్పులతో ఈ యొక్క కన్యా రాశి వారి జీవితం ఈ కార్తీక అమావాస్య నుంచి మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షలతో కన్యా రాశి వారికి వీరి జీవితంలో ఊహించని 4 పెను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. మరి ఈ అక్టోబర్ 21వ తేదీన కార్తీక అమావాస్య దీపావళి పర్వదినం నుండి కన్యా రాశి వారికి ఎలాంటి 4 పెను మార్పులు ఈ జీవితంలో సంభవించబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని కన్యా రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం చూసుకుంటే కనుక ఈ రాశి వారు స్థిరమైనటువంటి స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ కన్యా రాశి వారు వీరి జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా నిక్కచ్చిగా ఉంటాయి. ఇక దీని కారణంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా, విద్య, కెరియర్, వ్యాపారం పరంగా ఈ ముఖ్యమైన విషయాల్లో మీరైతే తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ జీవితానికి ఎంతో పెను మార్పులను ఈ అక్టోబర్ 21వ తేదీన కార్తీక అమావాస్య నుంచి మీ జీవితంలో చూపించబోతూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారి మనసులో ఉన్నది అస్సలు బయట పెట్టారు. ఇతరుల విషయాలు కూడా అంతే గోప్యంగా ఉంచుతారు. అంటే ఏదైనా ఎవరైనా ఒక రహస్యం కనుక వీరికి చెప్పుకుంటే కనుక ఆ రహస్యాన్ని చాలా సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా వారి మనసులోనే దాచుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు సాధిస్తారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కూడా చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలను ఎంతో తేలికగా ఖచ్చితంగా గ్రహిస్తారు ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు వీరి యొక్క సోదరులకు అలాగే వీరి యొక్క సిబ్లింగ్స్కు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఎదుగుదలకు వీరు ఎంతగానో ప్రోత్సహిస్తారు. బాధ్యతాయుతంగా కొంతమందికి ఈ కన్యా రాశి వారు వారి జీవితంలో ఎదగడానికి చాలా సహాయాన్ని కూడా చేస్తారు. ఇక ఈ యొక్క కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు కొన్ని మార్పులను తీసుకురాబోతూ ఉన్నాయి. అలాగే ఈ కార్తీక అమావాస్య నుంచి కూడా ఉద్యోగరీత్యా ఈ కన్యా రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావచ్చు, లేదా ఉద్యోగ స్థాన మార్పిడి కలిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క సంతానం కూడా అన్ని రంగాలలో చాలా బాగా రాణిస్తారు. ఆరోగ్యం కూడా దృఢంగా ఉంటుంది. మీరు మీ ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ ఆరోగ్య సమస్య లేనప్పటికీ ఏదో పెద్ద అనారోగ్య సమస్య నాలో ఉందనే భ్రమను మీకు కలిగి ఉంటారు. దాన్ని నయం చేసుకోవాలనే ప్రయత్నంలో అనవసరమైన సమస్యలో మీరు చిక్కుకుంటూ ఉంటారు. కనుక ఇలాంటి భ్రమలకు మీరు దూరంగా ఉండండి. అంటే నాకేదో అనారోగ్యం ఉంది, చెప్పుకోలేని అనారోగ్య సమస్య నా శరీరంలో ఉంది అనేటటువంటి ఏదైతే భ్రమలో మీరు ఉంటారో ఆ భ్రమను మీరు తొలగించుకోండి. ఎందుకంటే మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ అమావాస్య తర్వాత చాలా సవాలుగా ఉంటుంది. కష్టపడి పని చేసినప్పటికీ మెరుగైన వృద్ధి మీకు మాత్రం ఈ దీపావళి అమావాస్య తర్వాత ఖచ్చితంగా రాబోతుంది. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ దీపావళి పర్వం నుండి మీకు సిరులను కురిపించే మహాయోగాన్ని మీకు సిద్ధింపజేస్తుంది. ఇక కన్యా రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో మిమ్మల్ని చూసి చాలామంది గౌరవిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. ఇక కన్యా రాశి వారికి దేవుని మీద అధికంగా నమ్మకం ఉంటుంది. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా తమ పనిలో తాము ముందుకు సాగుతూ
తమ పనులను చాకచక్యంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారు చూసుకుంటే కనుక చిన్న వయసులోనే డబ్బును బాగా సంపాదించడం మొదలు పెడతారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో చూసుకుంటే కనుక కన్యా రాశి వారు సంఘ విద్రోహ శక్తుల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ అక్టోబర్ 21వ తేదీన ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన కార్తీక అమావాస్య తర్వాత నుంచి కూడా మీ జీవితంలో ముఖ్యమైన పనులు అన్నీ విజయవంతం అవుతాయి. ముఖ్యంగా మీకు ఒక గొప్ప అదృశ్యం అనేది ఈ దీపావళి పర్వం నుండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో మీకు లభించబోతుంది. ఇక ఇక్కడి నుంచి ఎవరు కూడా మీ అదృష్టాన్ని ఆపేవారే అస్సలు ఉండరు. మీ ఎదుగుదల దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇక మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా లక్ష్మీ కుబేర్లు అవ్వడం ఖాయం. ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు మాత్రం ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మీకు మీ జీవితంలో మరిన్ని శుభాలను పొందుతారు. ఇక ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేరు దగ్గర పాలతో తడిచిన మట్టిని తిలకంగా నుదుటిన ధరించండి. ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకైతే మీ జీవితంలో ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.